ఒక నియోజకవర్గం దశాబ్దాలుగా తమ నాయకుడుగా ఉన్న వ్యక్తిని ఎందుకు తిరస్కరించింది? కేవలం 5 ఏళ్ల కాలంలో 50,000 ఓట్లకు పైగా తేడా ఎలా వచ్చింది? డోర్నకల్ తీర్పు వెనుక ఉన్న సంఖ్యలు, కథలు మరియు పాఠాలను ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ విశ్లేషణకు కేంద్రం డోర్నకల్. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న ఒక బలమైన నాయకుడు ఊహించని రీతిలో ఓటమి పాలయ్యారు. అసలు ప్రజల నమ్మకం ఎక్కడ దెబ్బతింది? ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఈ రాజకీయ విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన అడుగులు వేయబోతున్నాం. మొదట డోర్నకల్ ప్రజల నాడిని పట్టుకుంటాం. ఆ తర్వాత తీర్పు వెనుకున్న సంఖ్యల కథను విశ్లేషిస్తాం. వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకుని తిరిగి నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను చూస్తాం. చివరగా దాన్ని విజయంగా ఎలా మలుచుకోవాలో చర్చిద్దాం. సరే, మన ప్రయాణం మొదలు పెడదాం. మొదటిది డోర్నకల్ నాడి. ఏ రాజకీయ విశ్లేషణకైనా పునాది ఆ ప్రాంతపు మట్టిని, అక్కడి మనుషుల మనసులని అర్థం చేసుకోవడమే. డోర్నకల్ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ముందు దాని స్వరూపాన్ని చూడాలి. ఇది 100కి 100 పాళ్లు గ్రామీణ ప్రాంతం. ఇక్కడి జనాభాలో దాదాపు సగం మంది గిరిజనులు. అంటే వ్యవసాయం, నిరుద్యోగం అనేవి ఇక్కడ కేవలం సమస్యలు కాదు, అవి ప్రజల జీవన మరణ సమస్యలు. అందుకే ఇక్కడి ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతులు. తమ ఓటు విలువ వాళ్లకి బాగా తెలుసు. అందుకే ఓటింగ్ శాతం ఎప్పుడూ దాదాపు 89% పైనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకుడికి, ప్రజలకి మధ్య ఒక ఒప్పందముంటుంది. ఆ ఒప్పందానికి ఆయువుపట్టు గౌరవం. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడటం, వాళ్లతో నిరంతరం మాట్లాడుతూ వాళ్ల గొంతుకను వినడం నాయకుడి ప్రాథమిక బాధ్యత. ఆ మాటే ఆగిపోయినప్పుడు నమ్మకం అనే పునాది కూడా కదులుతుంది. ఇప్పుడు అసలు కథల్లోకి వెళదాం. సంఖ్యలు అబద్ధం చెప్పవు, అవి నిజాలు మాట్లాడతాయి. 2023 డోర్నకల్ తీర్పు వెనుక ఉన్న సంఖ్యలని ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఒకప్పుడు 50% పైగా ఓట్లతో గెలిచిన పార్టీ 5 ఏళ్లలోనే 32% పడిపోయింది. ఇది మామూలు విషయం కాదు. అదే సమయంలో కాంగ్రెస్ తన ఓట్లని దాదాపు రెట్టింపు చేసుకుని 60% చేరింది. దీన్ని మార్పనరు, ఇది ఒక రాజకీయ తుఫాను. 53,131. ఇది కేవలం అంకె కాదు, ఇది ఒక తీర్పు. ప్రజల అసంతృప్తి తీవ్రతకి ఇదొక నిదర్శనం. ఒక రాజకీయ భూకంపం అని చెప్పొచ్చు. మరి ఈ భూకంపానికి కేంద్ర బిందువు ఎక్కడ ఉంది? గిరిజన ఓటర్లలో. వాళ్లు దాదాపు ఏకతాటిపై నిలబడి అధికార పార్టీని వ్యతిరేకించారు. 60% గిరిజన ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లడమే ఈ భారీ ఓటమికి ప్రధాన కారణం. అంటే ఓటమికి ఒక్క కారణం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత, గిరిజనుల ఆగ్రహం, గ్రామీణ సమస్యలని పట్టించుకోకపోవడం, యువతలో పెరిగిన నిరాశ, వీటికి తోడు క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పూర్తిగా బలహీనపడటం, ఇవన్నీ కలిసే ఈ ఫలితాన్ని శాసించాయి. కారణాలు తెలిసాయి, కాని ఈ వైఫల్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో ఇప్పుడు చూద్దాం. సమస్య మూలాల్లోకి వెళ్దాం. ఒకప్పుడు కోటలా బలంగా ఉన్న పార్టీ ఎందుకు కూలిపోయింది? చూడండి, బలాలున్నాయి, 2 సార్లు గెలిచిన అనుభవం అందరికీ తెలిసిన పేరు. కానీ లోపల పునాదులు బలహీనపడ్డాయి. ప్రజా వ్యతిరేకత అనే చెదపట్టింది. బయటినుంచి రాష్ట్రవ్యాప్త వ్యతిరేక పవనాలు అనే తుఫానుకి ఆ కోట తట్టుకోలేకపోయింది. కేవలం అంతర్గత సమస్యలే కాదు, బయటి పరిస్థితులు కూడా పూర్తిగా ప్రతికూలంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలి వీచింది. ఆర్థిక ఇబ్బందులు ప్రజలని కోపానికి గురిచేశాయి. వీటన్నిటితో పాటు ఒక చట్టపరమైన సమస్య కూడా ప్రతిష్టని దెబ్బతీసింది. ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ ఓటమిని ఖాయం చేశాయి. రాజనీతిలో చతుర్ముఖ వ్యూహం అంటారు. అంటే 4 వైపుల నుంచి పటిష్టంగా ఉండాలి, దూకుడుగా ఉండాలి, స్థిరత్వంతో భరోసా ఇవ్వాలి, కొత్తదనాన్ని చూపాలి, ప్రజలకి రక్షణగా నిలవాలి. కాని బీఆర్ఎస్ ఈ 4 రంగాల్లోనూ వెనుకబడింది. క్షేత్రస్థాయిలో దూకుడులేదు, సంక్షేమంపై భరోసా లేదు, యువత కోసం కొత్త ఆలోచనల్లేవు, ప్రజలకి అండగా ఉన్నామని నమ్మకాన్ని కలిగించలేకపోయింది. కాంగ్రెస్ సరిగ్గా ఈ 4 అంశాల్లోనే పట్టు సాధించింది. అయితే ఇంతగా దెబ్బతిన్న నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? ఇప్పటిదాకా సమస్యను చూసాం, ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం వచ్చే ఎన్నికల కోసం వేసే ప్రణాళిక కాదు. ఇది పాలన ద్వారా ప్రజల మనసులని తిరిగి గెలుచుకోవడానికి ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్. పూర్తిగా డేటా ఆధారంగా, వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా రూపొందించింది. తిరిగి నిలబడాలంటే 4 స్పష్టమైన అడుగులు వేయాలి.
మొట్టమొదటిది, నాయకత్వాన్ని మార్చాలి. ప్రజలకి ఒక కొత్త ముఖాన్ని, ఒక కొత్త ఆశని చూపాలి. రెండవది, క్షేత్రస్థాయిలో పార్టీని పునాదుల నుంచి మళ్లీ కట్టాలి. మూడవది, పాలన అంటే ఏంటో ప్రజలకు కనిపించేలా చెయ్యాలి. నాలుగవది, స్థానిక సమస్యలపై పోరాటాన్ని కేంద్రీకరించాలి. అంటే ప్రజలతో మళ్లీ కలవాలి, యువత దగ్గరికి వెళ్లి ఉద్యోగాల గురించి మాట్లాడాలి, మహిళా సంఘాల శక్తిని గుర్తించి వాళ్ళని భాగస్వాముల్ని చేయాలి, గిరిజన గూడెంలకి వెళ్లి వాళ్లతో కలిసి కూర్చుని సమస్యలు వినాలి, రైతుల కష్టాల్లో పాలు పంచుకోవాలి. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. పాలన అనేది ఎన్నికల ముందు చేసే హడావిడి కాదు. అది సేద్యంలాంటిది. నేలతో, ప్రజలతో నిరంతరం సంబంధం కలిగుండాలి. ఓపికతో, నిబద్ధతతో పనిచేస్తేనే నమ్మకమనే పంట చేతికొస్తుంది. ఈ రోజుల్లో రాజకీయాల్లో డేటా చాలా ముఖ్యం. కాని ఆ డేటాని సేకరించేటప్పుడు మనకొక బాధ్యతుంటుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ల అనుమతితోనే, సరైన కారణం కోసమే ఉపయోగించాలి. ప్రతి ఒక్కరి గోప్యతను గౌరవించడం చట్టపరంగానే కాదు, నైతికంగా కూడా మన కర్తవ్యం. సరే, ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ వ్యూహాన్ని విజయంగా ఎలా మార్చాలో చూద్దాం. మనం మాట్లాడే ప్రతి మాటలోనూ క్రమశిక్షణ ఉండాలి. మనం ఏం చేశామో, ఏం చెయ్యబోతున్నామో స్పష్టంగా చెప్పాలి. స్థానిక అభివృద్ధి, గిరిజన సంక్షేమం, ఉద్యోగాల గురించే మాట్లాడాలి. వ్యక్తిగత విమర్శలు, అనవసరమైన వాదనలు వద్దు. మన సందేశం భవిష్యత్తు మీద ఆశను రేకెత్తించాలి, గతాన్ని తవ్వుతూ కూర్చోకూడదు. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి వచ్చిన స్పష్టమైన తుది సిఫార్సు ఇదే. డేటా చాలా స్పష్టంగా చెబుతోంది, ప్రస్తుత నాయకత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. 2028ని దృష్టిలో పెట్టుకుంటే పార్టీ భవిష్యత్తు కోసం, నమ్మకాన్ని పునర్నిర్మించడం కోసం నాయకత్వ మార్పు తప్పనిసరి. ఇది ఒక వ్యూహాత్మక అవసరం. మీరు కూడా ప్రజల నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose Beyond Politics.